హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ తగ్గింపు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షాత్మక చర్యలకు సమానమని చెప్పి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించిందండి. ముఖ్యంగా అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు అవుతాయని చెప్పి అభిప్రాయపడింది. ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేలును తగ్గిస్తూ 2009 అక్టోబర్లో బీహార్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటిదాకా ఆయనకి అధికంగా దక్కిన మొత్తాన్ని కూడా తిరిగి వసూలు చేయడాన్ని అందులో ఆదేశించారండి. ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేల్ దక్కినట్లు తెలిసింది. సంబంధిత ఉత్తర్వులను పాట్నా హైకోర్టు 2012లో సమర్థించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంపై దాఖలైనటువంటి పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో అయితే పిటిషన్ అయితే దాఖలైందండి. జస్టిస్ సందీప మెహతా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ నిర్వహించింది. 2009 నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను గురువారం అయితే కొట్టివేసిందండి. ఇక విరమణ పొందారని గుర్తు చేసింది ఉద్యోగి. ఇక అంతటి సుదీర్ఘ కాల వ్యవధి తర్వాత ఆయన నుంచి డబ్బు తిరిగి వసూలు చేయడం సరికాదని అయితే పేర్కొందండి. ఈ విధంగా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునైతే ఇవ్వటం జరిగిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.